పేదోడి కూడికి కోడి అడ్డంగా మారింది. ఎందుకంటారా? కూటమి ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చెప్పారు. అదేవిధంగా మొత్తం అన్ని ఈ ఏర్పాట్లు అయితే చేశారు. అయితే దీనికి ఎమ్మెల్సీ ఈ ఎన్నికల వల్ల కోడ్ రావడం వల్ల ఈ ఆగస్టు 15కి అన్నా క్యాంటీన్ ప్రారంభం అవ్వాల్సిన నేపథ్యంలో ఈ కోడ్ వల్ల ఆగిందని చెప్పాలి. పేదోడు ఎంతగానో ఆశగా ఎదురు చూసే ఈ అన్నా క్యాంటీన్లు మరికొంత సమయం పట్టే విధంగా అయితే ఉంది. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు మొత్తం పునఃప్రారంభానికి అన్ని హంగులు దిద్దుకున్నాయి. మొత్తం ఇది ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉన్నాయో దానికన్నా ఇంకా అందంగా తీర్చిదిద్దారు. చెప్పాలంటే ఒక్కొక్క అన్నా క్యాంటీన్ బిల్డింగ్కి దగ్గర 14 లక్షల నుంచి 15 లక్షల వరకు అయితే సిటీలో అయితే వెచ్చించారు ఈ కూటమి ప్రభుత్వం. మనం చూడొచ్చు మొత్తం అంతా అన్ని ఏర్పాట్లు, అలాగే ఈ ఏసీపీ షీట్లు ఎక్కడికక్కడ పెట్టడం, అలాగే తిరిగి అందంగా తీర్చిదిద్దే ఈ పెయింటింగ్స్తో సహా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే మొత్తం మొజాయిక్తో ఎక్కడికక్కడ వంట వార్పుకి వీలుగా అందంగా తీర్చిదిద్దారు. అలాగే ఒక కార్పొరేట్ క్యాంటీన్ అయితే ఎలా ఉంటుందో ఆ క్యాంటీన్ మాదిరిగా మొత్తం అంతా ఏర్పాట్లు అయితే చేశారు. టైల్స్తో పాటు అందంగా తీర్చిదిద్దారు. అలాగే ఇక్కడికి భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళకి సౌకర్యార్థం ఈ టేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తారు. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ టేబుల్స్ కరెక్ట్గా ఒక మనిషి నించుంటే ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో అంతే కంఫర్టబుల్గా అదే హైట్లో అయితే ఏర్పాటు చేశారు టేబుల్స్. దీని మీద ఈ కడప స్టోన్ ఏర్పాటు చేసి చాలా నీట్గా అయితే సమకూర్చారు. అయితే ఈ అన్నా క్యాంటీన్లు దగ్గర సిటీలో అయితే మొత్తం 3 నుంచి 4 అన్నా క్యాంటీన్లు అయితే ఏర్పాటు చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. అలాగే ఈ జిల్లా వాసులు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నా ఈ అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభానికి ఈ ఎన్నికల కోడ్ అడ్డంగా మారింది. ఎన్నికల హామీల్లో అమల్లో భాగంగా ఈ నెల 15 నుంచి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోని అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎన్నికల కోడ్ వల్ల ఆగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. జిల్లాలో అనకాపల్లిలో 2, యలమంచిలిలో, నర్సీపట్నంలో ఒకటి చొప్పున అన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఉన్న భవనాలకు ఒక్కొక్కటికి 14 లక్షల వ్యయంతో మొత్తం 28 లక్షలు అయితే ఖర్చు చేసి వీటిని ఆధునీకరిస్తున్నారు. అలాగే యలమంచిలి ఉన్న పాత భవనానికైతే 7 లక్షలతో అభివృద్ధి అయితే చేసి అందంగా తయారు చేయించారు. నర్సీపట్నంలో ఉన్న అన్నా క్యాంటీన్కి 10 లక్షలు బాగు చేశారు. అలాగే విశాఖ సిటీలో అయితే మట్టుకి 3 నుంచి 4 అన్నా క్యాంటీన్లు అయితే తయారు చేశారు. అయితే దానికి 14 నుంచి 15 లక్షలు వ్యయం అయితే కేటాయించారు. అలాగే రోజుకి 300 నుంచి 400 మంది పేదలకు 5 రూపాయలకే మంచి భోజనం అందించాలనే లక్ష్యంతో వీటిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 2014-19 తెదేపా పాలనలో ఇవి చక్కగా నడిచేవి. పేదలు, వృద్ధులు, విద్యార్థులు ఇక్కడ భోజనం చేసి ఆకలి తీర్చుకునేవారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో జిల్లా వాసులు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్న ఈ అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభానికి మండలి ఎన్నికల కోడ్ అడ్డంగా అయితే మారింది. ఈ ఎన్నికల కోడ్ వల్ల ఆగడంతో ఈ సెప్టెంబర్ 6వ తారీఖుకి అయితే ఈ ఎన్నికల కోడ్ అయితే ముగిసే ప్రక్రియ అయితే ఏర్పడుతుంది. అయితే అప్పుడు ఈ అన్నా క్యాంటీన్ మళ్ళీ పునఃప్రారంభిస్తారా, లేదంటే అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి రోజు అయితే ప్రారంభిస్తారా అని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే మొత్తానికి పేదోడు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ అన్నా క్యాంటీన్లో అతి తొందరగా ప్రారంభం అయ్యి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఈ పేదోళ్ళు కానీ సామాన్య ప్రజలు కానీ ఎదురైతే చూస్తున్నారు. ఏదేమైనా ఈ కోడ్ వల్ల ఆగడంతో అతి తొందరగా అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యి ఈ అందరికీ అందుబాటులో రావాలని చెప్పి ప్రజలందరూ ఆశిస్తున్నారు. ఇది అన్నా క్యాంటీన్లకు సంబంధించి పూర్తి వివరాలు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ MVP అన్నా క్యాంటీన్ వద్ద నుంచి. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే మాలాంటి వాళ్ళు చాలామంది దాని మీద ఆధారపడి చాలామంది ఉన్నారు. ఇక్కడ విపరీతంగా హాస్పిటల్లో, కాలేజీలు, స్కూళ్ళు చాలా ఉన్నాయి. అందులో పిల్లలు కూడా వచ్చి చాలా వరకు భోజనం చేసేవారు. చాలామంది దీని మీద తింటారు. చాలా తక్కువ రేటుకే వస్తుందని అందరూ నలుగురికి ఉపయోగపడుతుందండి. ఇక్కడ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారని ఎప్పుడు మేము ఎదురు చూస్తున్నాము. ఇక్కడ పేదవాళ్ళందరూ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అన్నా క్యాంటీన్ ఇక్కడ ఇలాగే హాస్పిటల్ కూడా ఉంటుంది. బాగానే అందరికీ 5 రూపాయల భోజనం కోసం చాలా ఉపయోగం ఉంటుందండి. ఎంత బేగా ఓపెన్ చేస్తారని ఎదురు చూస్తున్నాం. ఇక్కడ రైతు బజార్ దగ్గర అందరూ రైతులు అని ఈ రోడ్డు మీద చాలామంది పేదవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. త్వరగా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.